హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ దేవి కడలి. అందరికీ నమస్తే అండి. ఈరోజు మీ అందరికీ నేను హెల్తీ టేస్టీ స్నాక్ రెసిపీ చూపెడుతున్నానండి. ఇది చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. దీనికోసం ముందుగా మనం ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోని మనం ఏ గిన్నెతో అయితే పిండి తీసుకుంటున్నామో అదే గిన్నెతో వాటర్ వేసుకోవాలి. పిండి క్వాంటిటీ ఎంతో వాటర్ క్వాంటిటీ కూడా అంతేనండి, 1:1. సో ఇప్పుడు నేను 2 కప్స్తో పిండి తీసుకుంటున్నాను. సో కాబట్టి 2 కప్స్ వాటర్ వేసుకున్నాను. ఆ వాటర్లోనే మీరు వాము, సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ కొంతమంది కావాలంటే జీలకర్ర కూడా వేసుకుంటారు, బట్ నేను జీలకర్ర వేయలేదు, వాము సాల్ట్ వేసాను. అలాగే దీంట్లో సరిపడా పసుపు. పసుపు బదులు మీరు వేరే కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను కలర్ ఏమీ యాడ్ చేయకుండా ఓన్లీ పసుపు మాత్రమే వేశాను. ఇక్కడ వాటర్ బబుల్ అవుతుందండి, బాయిల్ అవుతుంది. బాయిల్ అయిన తర్వాత దీంట్లో పిండి వేసుకోవాలి. ఈ పిండి క్వాంటిటీ ఏంటంటే 1 కప్పు మైదా, 1 కప్పు బియ్యం పిండి. చూడండి, ఫస్ట్ మైదా వేసాను, తర్వాత బియ్యం పిండి వేస్తున్నాను. ఇది మీరు ఈక్వల్ క్వాంటిటీ అండి, వాటర్ 1:1. సో అలాగే వేసుకోవాలి. ఏమాత్రం వాటర్ కొంచెం ఎక్కువైనా మీకు పిండి మళ్ళీ జార్ అయిపోయి మీకు షేప్ రాదనమాట. సో ఇలా వేసుకొని దీన్ని బాగా స్టవ్ సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. పిండి అంతా మొత్తం ఆ వాటర్లో కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి. కొంతమంది ఏంటంటే కట్టేసి దీన్ని చేత్తో కదపొచ్చులే అనుకుంటారు, కానీ కట్టేస్తే మీకు అది బాగోదండి. సో ఇక్కడ మీరు బాగా కలుపుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. బాగా వేడి మీద దీన్ని బాగా మనం మదించుకోవాలండి. దీన్ని చేత్తో బాగా నొక్కుకొని కలుపుకోవాలి. వేడి తగ్గిపోతే మీకు మళ్ళీ పిండి అంతా కలవదనమాట. సో అంతా దీన్ని కొంచెం కొన్ని పిండి తీసుకొని దీన్ని బాగా కలుపుకోవాలండి చేత్తోనే. మీరు ఎంత ఎక్కువసేపు పిండిని బాగా కలిపితే మీకు చెగోడీలు అనేవి అంత బాగా వస్తాయన్నమాట. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న షేప్ తీసుకొని చేసుకోవాలి. బట్ యాక్చువల్‌గా నేను ఇక్కడ ఏం చేశానంటే దీన్ని జంతికల గొట్టంలో వేసి నొక్కుదామని ట్రై చేశానండి. బట్ ఆ మైదా పిండి వల్ల, జంతికల పిండి అనుకోండి మనం కొంచెం జారుగా కలుపుకుంటాం, ఈజీగా దిగిపోతాయి ఆ జంతికల గొట్టంలో వెయ్యగానే. బట్ ఇక్కడ ఇవి పిండి చాలా గట్టిగా ఉండడం వల్లనో ఏంటోనండి, అసలు నేను ఎంత గట్టిగా నొక్కినా అసల ఒక్కటి కూడా రాలేదండి అసల ఆ జంతికల గొట్టంలోంచి బయటికి. చాలా సేపు ట్రై చేశాను, కావాలంటే మీకు చూపెడతాను చూడండి ఇక్కడ. ఎంత గట్టిగా ప్రెస్ చేసినా సరే చూడండి, అసలు పడలేదనమాట. అసలు మరి ఆ షాప్‌లో వాళ్ళు మరి ఎలా చేస్తారో గానీ వీటిని ఇంత గట్టిగా ఉంటే పాపం వాళ్ళు. కానీ నేను అదే ఇంట్లో ట్రై చేశాను నేను, అసలు వస్తాయా లేవా అని చెప్పి. రాలేదు. ఇంకా జంతికల గొట్టాన్ని పక్కన పెట్టేసి నేనే చేత్తో చేసేసాననమాట. చిన్న చిన్న ఉండలుగా చేసేసి వాటిని షేప్ చేసేసుకున్నాను. సరే, కాకపోతే ఏంటంటే జంతికల గొట్టంలో వేసి తిప్పామనుకోండి మనకి ఈజీగా అవి వచ్చేస్తాయి. అవి పొడుగ్గా వాటిని మనం రింగుల కింద చుట్టేసుకొని వేసేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొంచెం మనకి ప్రాసెస్ తీసుకుంటదనమాట. టైం టేకన్ అవుతుంది ఇక్కడ. సో దానివల్ల మనకి కొంచెం టైం పట్టినట్టు అనిపిస్తది. బట్ ఇది కూడా ఉంటే చేసేసుకోవచ్చు బానే. సో ఇలా అన్నీ చేసుకొని ఇలా తిప్పుకోవాలండి అన్నీని. ఇది కూడా ఈజీగానే అయిపోయిందిలెండి, పెద్ద టైం ఏం పట్టలేదు. నేను ఫాస్ట్‌గానే చేశాను. నాకు మొత్తం ఈ రెసిపీ అంతా చేయడానికి నాకు ఒక 2½ అవర్స్ పట్టిందండి. పిండి ఉడకబెట్టి, చెగోడీలు చేసి, వేపి అంతా తీయడానికి. అదే మీరు జంతికల గొట్టంలో వేసి తిప్పగలిగారనుకోండి, మనకి ఈ పొడుగుగా మనం గొట్టాల్లో చేసాం కదా, వాటికి చేత్తో చేసుకునే తప్పుతది మనకు ఆ శ్రమ. సో అప్పుడు మనం ఈజీగా గొట్టాల్లో పడిన వాటిని మనం రింగ్స్ కింద చుట్టేసుకొని వేసేసుకోవచ్చనమాట. బట్ ఇలా ఇవన్నీ చేసిన తర్వాత ఇలా మొత్తం అన్నీ చేసేసరికి ఇదిగో ఇలా అవ్వాయండి. ఇప్పుడు వీటిని నేను రింగ్స్ కింద చుట్టుకున్నాననమాట. అన్ని రింగ్స్ కింద చుట్టేసుకొని పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత అప్పుడు మనం 1 బై 1 ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకొని వేపేసుకోవచ్చు మొత్తం. మొత్తం అంతా చుట్టిన తర్వాత ఇలా రెడీ అవ్వాయండి. ఈ ఈ ప్లేట్ నిండా వచ్చాయన్నమాట నాకు. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి మనం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హైలో పెట్టి హీట్ చేస్తే మనం ఆ చెగోడీలు వేసిన వెంటనే అవి పైన వేగిపోతాయి, లోపల ఉడకదనమాట. సో అందువల్ల మనం ఆయిల్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని హీట్ చేసుకొని, అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇవి వేసిన తర్వాత ఇప్పుడు ఆయిల్ హైలో పెట్టుకోవాలి మనం. ఇలా వేసుకున్న తర్వాత బాగా బ్రౌన్ కలర్‌లో వచ్చేంత వరకు వేయించుకోవాలి వీటిని. బ్రౌన్ అంటే బాగా బ్రౌన్ కాదు, జస్ట్ లైట్ బ్రౌన్ కలర్. మీకు తెలిసిపోతుంది మీకక్కడ. బాగా వేపామనుకోండి గట్టి రాయిల్లా అయిపోతాయి. తక్కువ వేపామనుకోండి మెత్తగా ఉంటాయి. అలా కాకుండా మీడియంగా చూసుకొని వేపుకుంటే గనక ఇదిగోండి ఇలా మీకు తెలిసిపోతుంది. ఇక్కడ నేను చూసారా ఏ కలర్ వచ్చే వరకు వేపానో. బాగా బ్రౌను రాలేదు, బాగా డార్క్ కలర్‌లోకి రాలేదు,
లైట్లోని ఉంచలేదు, లైట్ కలర్లో వేగకుండా ఉంచలేదు, జస్ట్ మీడియంగా వేపాను అంతే. ఇలా మీరు ఎన్ని బ్యాచెస్ కావాలంటే అన్ని బ్యాచెస్ వేసుకొని మొత్తం అంతా వేపుకొని తీసేసుకొని పెట్టుకోవడమేనండి. కానీ భలే ఉన్నాయండి, చాలా టేస్టీ. ఇదే మనం బయట స్వీట్ షాప్స్లో దొరుకుతాయి కదా ఇవి. యాక్చువల్గా మీకు ఇవి ఇక్కడ తెలంగాణలో ఎక్కడ చూడలేదు కానీ అండి, మీకు గోదావరి జిల్లాలకు వెళ్తే మాత్రం మీకు అక్కడ ప్రతి షాప్లోనే ఇవి కనబడతాయి అనమాట. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఆ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలేంటండి, పెద్దవాళ్ళకు కూడా నచ్చుతాయి అనమాట. ఇంతేనండి నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట బెల్ల మాత్రం కొట్టడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. థ్యాంక్ యూ.